ఇంత చికాగ్గా ఉంది. అబ్బా, చిరాకు చేసేస్తున్నారు పిల్లలు. ఒక పక్క ఇంటి పని, ఒక పక్క వంట పని, దానికి తోడు ఆఫీస్ పని. ఈ టెన్షన్తో ఆఫీస్ పని సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. ఏదో రోజు నా జాబ్ ఉండేటట్టుంది. ఇంకా లాభం లేదు, అర్జెంటుగా మెయిల్ పెట్టుకోవాలి. మా ఫ్రెండ్ ఎవరినో మెయిల్ పెట్టుకున్నారని చెప్పింది, తెలుగు అమ్మాయిని. ఆంధ్ర వంటలు చాలా బాగా చేస్తుందని చెప్పింది. ఏజెంట్ నెంబర్ కూడా పెట్టింది కదా, చూద్దాం, కాల్ చేద్దాం. హలో, నాకు ఒక తెలుగు మెయిల్ కావాలండి. వంటలు అమోఘంగా చేయాలి. బిర్యానీ చేస్తే సంక్రాంతి రెస్టారెంట్లో లాగా, ఇడ్లీ చేస్తే శరవణభవన్లో లాగా, పానీపూరి చేస్తే కైలాస్ పర్వతలా ఉండాలి. చక్కగా క్లీనింగ్ చేయాలి. ఇల్లంతా మిలిమిలా మెరిసిపోవాలి. మరి మర్చిపోయాను, పిల్లలు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. కొంచెం అర్జెంటుగా ఇంటర్వ్యూకి పంపించండి. ఎవరు? ఇదేంటి ఇంత సన్నగా ఉంది? గట్టిగా తిరిగితే కొడుకులు పడిపోయినట్టు ఉంది. పని చేయగలుగుతుందంటావా? గట్టిగా గాలేస్తే బట్టలతో పాటు ఇది ఎగిరిపోయేలా ఉంది. అమ్మో, ఎందుకు వచ్చింది బాధలే, వద్దులే. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరు? ఇదేంటి ఇంత బలిసింది? పని చేయడానికి ఒళ్ళు ఉంటుందంటావా? ఎంత తింటుందో ఏంటో, ఇంతలా ఉంది. నా జీవితం మనకి దీనికి ఇంటికి సరిపోయేటట్టు ఉంది. ఎందుకు వచ్చింది గొడవ, ఎందుకు వచ్చింది సరిపోదు, పంపించేస్తున్నాను. అమ్మ నువ్వు వెళ్ళి, నేను ఏజెంట్ కాల్ చేసి చెప్తాను నీకు మళ్ళీ. వెళ్ళి. ఎవరు? మేడం కోసం పంపించారండి. నీ పేరేంటి? శాంతి మేడం. చూడండి బాగానే ఉందిలే. అన్ని పనులు చేయగలవా? చేస్తానండి, అందుకే కదా వచ్చింది. సరేలే, నేను పనిలో పెట్టుకుంటానులే. పనిలో జాయిన్ అవ్వు. ల్యాప్టాప్ చేస్తామా? కొన్ని రోజులు అయిన తర్వాత మన పని అదే కదా సార్. శాంతి, 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 చెప్పండి మేడం. డిన్నర్ రెడీ అయిందా? చేస్తున్నానండి. ఎంతసేపు ఏం చేస్తున్నావు డిన్నర్ రెడీ చేయకుండానే? మీరే కదండి కిటికీలన్నీ తుడిచేయమన్నారు, ఇల్లంతా డస్టింగ్ చేయమన్నారు, ఇంకా టాయిలెట్లు వాష్ చేయమన్నారు. అవి చేస్తూ కూర్చున్నానండి. డిన్నర్ టైం డిన్నర్ రెడీ చేయాలి తెలీదా? చేస్తున్నానండి.
ఇల్లంతా తుడిచేయాలంట, కిరీలన్నీ తుడిచేయాలంట, ఇల్లంతా డస్టింగ్ చేసేయాలంట, ఇంకా మాపింగ్ చేసేయాలంట, వంట చేసేయాలంట. సాధించి తింటుంది. ఏమంటుంది? ఎంత జీతం ఇస్తే మాత్రం ఫోన్లు మాట్లాడుతుంట, ఫోన్లు డిన్నర్లు చేస్తున్నాం, డిన్నర్లు టైం అయిపోవాలంటే డిన్నర్ చేస్తాను. ఏంటి చెప్పు. అబ్బా ఆకలిసిపోతుంది. శాంతి ఏం చేస్తుందో. శాంతి ఏంటి పని చేయకుండా ఫోన్తో ఉన్నా? టెస్టింగ్ సరిగ్గా చేయలేదు, టాయిలెట్ సరిగ్గా శుభ్రం చేయలేదు. ఎప్పుడు ఫోన్తో సరిపోతుంది నీకు. ఇప్పుడు టైం ఏది, పెళ్ళికి భోజనం పెట్టాలి. ఎంతసేపు ఫోన్తో నేను నీకు. అలా అయితే కుదరదు మేడం. ప్రతిదాన్ని వంకలు పెడుతున్నారు. మా ఆయన గారితో పిల్లలతో మాట్లాడుకోవాలి కదా. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వేరే ఇంటికి వెళ్ళిపోతాను. ట్రాన్స్ఫర్ ఇచ్చేయండి. నా ఎంత పగురు నాకే ఇస్తామని చెప్తావా? నీకు ట్రాన్స్ఫర్ కాదు, ఇండియాకి పంపించేస్తాను డైరెక్ట్. ఎంత పగురు. మా ఆయన కాల్ చేసి చెప్తాను. శరత్, హలో శరత్. ట్రింగ్ 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 ట్రింగ్. ఈ టైంలో కాల్ వస్తుంది. హలో హలో. అమ్మా శాంతి, నేను అమ్మని మాట్లాడుతున్నానమ్మా. బాబుగారికి యాక్సిడెంట్ అయింది, తనకి గట్టి గాయమైంది, ఐసీయూలో పెట్టారమ్మా. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి అంటున్నారు డాక్టర్లు. కనీసం 2 లక్షలు అరేంజ్ చేయాలన్న. కొంచెం మేడం గారితో మాట్లాడి అర్జెంటుగా డబ్బు పంపమ్మా. అయ్యో 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 చిన్న అయ్యో 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 ఇలా జరిగిందేంటి దేవుడా. అయ్యో అయ్యో చిన్న చిన్న అయ్యో ఇలా జరిగింది. అయ్యో 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 చిన్న. శాంతి మేడం వాళ్ళ పాపను తీసుకొని ప్లే గ్రౌండ్కి వెళ్తుంది. ఎక్కి ఏడుస్తుంది. ఇంతలో చిన్న అయ్యో చిన్న ఇలా జరిగింది చిన్న. అయ్యో అయ్యో ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పండి ఉషా, కష్టాలన్నీ ఒకసారి వచ్చి పడ్డాయి. అయ్యో ఏమైంది శాంతి? బాబు గారికి యాక్సిడెంట్ అయిందంట ఉషా. అవును, ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు ఉషా. ఆపరేషన్ కోసం 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు ఉషా. అవునా? ఓ పక్క మా మేడంకి నాకు గొడవైంది. తనేమో నన్ను ఇండియా పంపిస్తానంటుంది. నేను వచ్చి నెల కూడా కాలేదు ఉషా. ఏజెంట్ కూడా 1 లక్ష అప్పుకున్నాను, అది కూడా తెలియదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఉషా. ఊరుకో శాంతి, ఏడవకు శాంతి, నెక్కి పరిస్థితి అయిపోయింది ఉషా. ఏడవకు శాంతి. నీకోసం నేను ప్రార్థించాను. ఈ సమస్యను యేసయ్య చేతిలో పెడదాం. ఊరుకో. ఈ ఆయన తప్ప మనకి వేరే సహాయకుడు ఎవరూ లేరు. నా గత జీవితంలో ఎన్నో శ్రమల నుండి ఆయనే విడిపించాడు. ఈ ఆదివారం చర్చికి నాతో పాటు వస్తావా? వస్తాను ఉషా. అక్కడ అనేక మంది సహోదరులు నీ కొరకు ప్రార్థన చేస్తారు శాంతి. నీకు నెమ్మది కలుగుతుంది. ఓకే ఉషా, వస్తాను. శాంతి ఆదివారం ఉషతో పాటు డీసీజీసీ మందిరానికి మహోన్నతిని దివ్యవాక్యము కొద్దిసేపు ధ్యానించుకున్నాం. దాని ద్వారా మన యొక్క జీవితాల్లో ఉన్న లోటుపాట్లని సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. రండి, పేతురు రాసిన 1వ పత్రికలో నుంచి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉంటామంట. పేతురు ఇంకా ఏం చెప్తున్నాడు? మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండి ముస్కరులైన వారితో సహా. ఎందుకు లోబడాలంట? ఎందుకంటే 21వ వచనంలో చెప్తున్నాడు,
ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించి పోయెను. ఆయన దూషింపబడి వదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము కూడా క్రీస్తుని పోలి నడుచుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో ఫలింపచేయను గాక. ప్రభు దీవించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రభువా, నీ వాక్యం ఈరోజు నాతో సూటిగా మాట్లాడింది. నేను ఎంతటి పాపిని నీ దయాలత్వమును అర్థం చేసుకోక మా మేడం గారితో పొగరు అహంకారంతో ప్రవర్తించాను. నన్ను మార్చండి యేసయ్యా, నా మనసును మార్చండి, నా బిడ్డని బ్రతికించండి, నా బిడ్డని బ్రతికించండి బ్రతికించండి యేసయ్యా, నా హృదయాన్ని మార్చండి యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి క్షమించండి. శాంతి, చెప్పండి మేడం, పిలిచారండి. ఇంకా 2 గంటల్లో గెస్ట్లు వస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ గెస్ట్, మా ఆఫీస్ వాళ్ళు. ఎక్కడ నాకు మాట్లాడే ఒక త్వరగా చికెన్ బిర్యానీ, ప్రాన్స్ గ్రేవీ, పెప్పర్ మాట సిద్ధం చేసి పెట్టు. అలాగే ఇల్లు కూడా శుభ్రం చేసి పెట్టు. మర్చిపోయాను, కేసరి ఇంకా వడలు కూడా చెయ్యి. ఎప్పుడు వడలు రాళ్ళ వస్తున్నాయి, గొడకేసి కొడితే నా మొహం మీద పడేటట్టు ఉన్నాయి. కొంచెం సాఫ్ట్గా వచ్చేలా చూసుకో. ఇక్కడే నిలబడేవే వెళ్ళు. మర్చిపోయాను, మంచి కాఫీ చేసి పెట్టరా. ఓకే మేడం. నాకు బాగా బుద్ధి వచ్చింది. అంతా ఈ ఫోన్ వల్లే. మా మేడంకి నాకు గొడవలు. ఫస్ట్ దీన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను. యేసయ్యా, నేను చేసే పనుల్లో మీరు సహాయం చేయండి యేసయ్యా. వందనాలు యేసయ్యా, టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి. సహాయం చేసినందుకు మీకు వందనాలు యేసయ్యా. చాలా బాగుంది, నగలు ఇంకా ఉన్నాయి. ఇంతకుముందు మొహం ఎత్తు పెట్టుకొని సనుక్కుంటూ గొనుక్కుంటూ చేసే శాంతి మొహంలో దిగులు చింత ఇక లేదు. మనస్సులో చిన్న ప్రార్థనతో సరి అయిన ప్లానింగ్తో పని మొదలుపెట్టింది. టైంకి అన్నీ ముగించుకొని
రుచికరమైన వంటలు చేసేటప్పటికి తన మేడం చాలా ఆశ్చర్యపోయారు, సంతోషించారు కూడా. శాంతి, ఈరోజు వంటలు చాలా బాగా కుదిరాయి. గెస్ట్లకు చాలా బాగా నచ్చేసాయి. శాంతి, ఇది వరకు నువ్వు మొహం ఎత్తి పట్టుకుని ఉండేదాన్ని, ఇప్పుడు ఇంత చలాకీగా హ్యాపీగా పనిచేసావు. నేను కోపం పడినా కోపం తెచ్చుకోలేదు. ఏంటి నీలో ఇంత మార్పు? ఈ మార్పు సంగతి ఏంటి? ఇంతకుముందు నేను వేరే మనిషిగా ఉన్నాను, కరెక్ట్గా లేనండి. ఈ మధ్యనే నేను బైబిల్లో విషయాలు చదివినప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి తను తాను ఎంతగా తగ్గించుకున్నారంటే, చివరికి కఠినమైన మనస్తత్వం కలిగిన అలాంటి మనిషి కోసం సిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. దానితో ఆయన బిడ్డనని చెప్పుకుంటుంటే నేను ఆయన లక్షణాలు కలిగి ఉండాలి కదా అని నాలో ఒక అవగాహన దేవుడు కలిగించాడండి మేడం గారు. దీనితో యేసుక్రీస్తు గుణగణాలు నాకు దయచేయమని ప్రార్థించుకున్నాను. నాలో ఈ మార్పు మీరే కనిపెట్టేశారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. అవునా, బైబిల్లో అంత మంచి విషయాలు ఉన్నాయా? నాకు కూడా ఒక కాపీ నేను చదువుతాను. అది సరే, నేను కూడా నీతో చాలా కఠినంగా ప్రవర్తించాను శాంతి, నన్ను క్షమించు. జాగ్రత్తగా ఇలాగే చక్కగా పని చేసుకో. నన్ను కూడా మీరు క్షమించండి మేడం. మీతో అహంకారంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి మేడం. సరే ఇండియాకి పంపించొద్దండి మేడం, నేను మీ దగ్గరే పని చేసుకుంటాను. సరే శాంతి, మా ఇంట్లోనే కొనసాగుతులే. ఓకే మేడం. అన్నట్టు నిన్న నీ స్నేహితురాలు ఉషా ఉంది కదా, మార్కెట్ వద్ద నన్ను కలిసింది. మీ అబ్బాయి ఐసీలో ప్రాణ పరిస్థితులు ఉన్నాడంట కదా, నేను కొంత అడ్వాన్స్ ఇస్తాను, ఆ డబ్బులు ఇండియాకి పంపించి మీ అబ్బాయి ఆపరేషన్ జరిపించు. మీరు చాలా మంచి మనసు అండి, చాలా థ్యాంక్స్ మేడం. మీరు తీర్చుకోండి, మీ దగ్గర పని చేసుకుని ఇలాగే ఉంటాను మేడం మంచిగా. శాంతి, థ్యాంక్ యూ మేడం.